ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 96వ భాగం ఉత్తరాఖండ 96వ భాగం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. श्रीराम जय जय राम श्रीराम जय 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 राम. श्रीराम राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यं శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 96వ భాగం తెలుసుకుందాం. ఆ రాత్రి అట్లు గడవగా అంత తెల్లవారుగానే రామభూపతి యజ్ఞ ప్రదేశమునకు వెళ్ళి వశిష్ఠుని, వామదేవుని, జాబాలిని, ధీమంతుడైన కాశ్యపుని, విశ్వామిత్రుని, దుర్వాసుని, గర్గుని, చవనుని, పర్వతుని, నారదుని, భార్గవుని, శక్తిని, వామనుని, భరద్వాజముని, గౌతమ మహర్షి, మార్కండేయముని, పులస్తుని, కాత్యాయముని, అగస్త్యముని, అగ్నిపుత్రుడైన సుప్రభువుని, శ్రీయజ్ఞముని, మౌద్గల్యుని, ఇంకనూ ఇతరులైన మునులను, వానరులను, రాక్షసులను, రాజులను, వైశ్యులను, శూద్రులను అందరినీ చూచుటకే పిలిపించను. అనేక దేశముల నుండి వ్రతము అవలంబించిన వారును, జ్ఞాననిష్ట, కర్మనిష్ట, యోగనిష్ట కలవారును అగు బ్రాహ్మణ శ్రేష్ఠులను సీతాసపదము చూడవచ్చరి. అట్లు వచ్చిన వారందరూ మిక్కిలి ఉత్కంఠతో పర్వతం వలె కదలకుందరి. అట్లు జనరల్ రూమ్ మోగిన జాడ తెలిసి మైథిలితో కూడి వాల్మీకి మహర్షి వచ్చెను. ఆ మునిశ్రేష్ఠుని వెంట భూపుత్రియు ముఖము వంచుకొని దశరథరామును తన మనస్సునందు ధ్యానించుచు కన్నీటిని కంఠమునందు నిలుపుకొనుచు పద్మముల వంటి చేతులు జోడించుకొని రాగా బ్రహ్మ వెంట వచ్చుతున్న వేదము వలె మునివారుల వెంట వచ్చుతున్న ఆ ముక్తను చూచి జనులు ఎంతయో శోకభారమున హాలాహలరోముతో గోలగా అర్చుచు మేల్మేలనుచు ఆ జానకుని కాపుచ్చును చూచుతుంటుంది. బాపురే రామ అనియు, బాపు భనీ సీత అనియు జనులు పలుకుతుండా చూపరులు ఇంతెంతందాని దుఃఖముచే తప్పించుచు బాపురే అని ఆ ఇద్దరిని మెచ్చుకొండ్రి. భూతనేతో కూడి వచ్చి ఆ వల్మీకమునందు పుట్టిన పుణ్యమోని ప్రజల మధ్యలో నిలిచి ఎల్లరినూ వినుచుండా రాఘవును చూచి బిగ్గరగా ఇట్లు పలికెను. ఓ రాఘవ వినుము. రామ జానకి సువ్రతాత్మ శుభధర్మచరిత్ర నీవేమో లోకనింద మాటలకే ఈ సాధ్వీమణిని నా ఆశ్రమ సమీపమునందు విడిచితివి. ఈ భూపుత్రి లోకోపవాదముచే భీతులవకు నిన్ను నమ్మునట్లు అందరినూ చూచుచుండా శబ్దము చేయగలదు. అనుమతి ఇమ్ము. ఈ కవలలు జానకి తనయులే. యథార్థము నీకు జన్మించిన వారు, ఎదిరింప సత్యము కాని వారు. ఓ రఘువంశమని నేను సత్యమును చెప్పితిని. శ్రీరామచంద్ర, నేను ప్రచేతలను పదయోపుత్రును మనస్సునందేనను అబద్ధమును తలంపను. ఈ పుత్రులు ఇరువురును నీ పుత్రులే సుమా. నేను అనేక వేల సంవత్సరములు ఘోరమైన తపస్సు చేస్తుని. ఈ భూపుత్రి దుష్టురాలైనతో నేను చేసిన తపస్సంతయు దగ్ధమైపోవును కాక. మనస్సు చేతను, వాక్కు చేతను, కర్మచేతను నేనెప్పుడూ పాపము చేయలేదు. ఈ భూపుత్రి పాపము చేయనిదేనితో ఆ సత్ఫలము నాకు లభించుగాక. ఓ రామచంద్ర, నా పంచేంద్రియముల చేతను, బుద్ధి చేతను జానకి పవిత్రురాలని తెలిసియే ఆమెను గ్రహించినాడను. పతియే దైవమని భావించినది. మిక్కిలి పవిత్రమైన నడవడిక గలది. భూజనుల నిందకు భయపడు నీకు చక్కగా నమ్మిక కలగజేయుటకు ఇప్పుడు భాష చేయును. నా దివ్య దృష్టి చేత ఈ జానకి భవ్యమైన ఆత్మగలది అని నేను ఎరిగిన వాడను. జనుల నిందలను పడదాలక ఈమె పరిశుద్ధురాలని తెలిసియు నీవీమెను
అడవి యందు విడిచితివి అని చెప్పేసి చెప్పాడు. దీంతో ఇవాళ మనకి ఈమె యొక్క పాతివత్య మహిమను లోకానికి స్థాపించడానికే వాల్మీకి శ్రీమద్ రామాయణాన్ని ఆమె తన ఆశ్రమం కాలంలోనే రచించాడని చెప్పేసి మనకి పెద్దలు తెలియజేస్తారు. అందుకని దీంతో మనకి ఇవాళ 96వ భాగం పూర్తయింది. రేపు 97వ భాగం తెలుసుకుందాం. మీకు అందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాటి వెంకట ప్రభాకర్ బాబు.